తన జీవితంలో ఓడిపోయింది ఇద్దరు చేతుల్లోనే. ఒకటి వారి చేతుల్లో, రెండు కార్తవీర్య అర్జునుడి చేతుల్లో. దిక్పాలకులను ఓడించాడు, దేవుళ్ళను ఓడించాడు, ఇంద్రుని సైతం ఓడించాడు. అంతటి శక్తివంతుడు తురీష్టుడు విశ్రమ కైసాగితంలో కుంభకర్ణ విభూషణాగ్రజ మహారుద్ర మహాభక్త లంకేశ్వర అసురాధిపత్య దశగ్రీవ రావణాసుర. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలం వ్యలంబితాం భుజంగలింగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. లింగం నిరుపదృగమో నిశ్చల లింగం ఆది తేజ పైక్యలింగం పురాణ ప్రథమ పవిత్ర లింగం. ఓం నమ శివాయ. పరమేశ్వర భోలా శంకర ధన్యోస్మి స్వామి ధన్యోస్మి. నీ అనుగ్రహం వల్ల ఈ రావణుడు సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్థుడయ్యాడు. కానీ మరణం అనే ఒక పీడకల మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. మేము ఈ ప్రకృతిని గౌరవిస్తాం కనుక ఒక్క మనుష్యుల చేత కాకుండా వేరే ప్రాణి చేతుల్లో మాకు మరణం సంభవించకుండా ప్రసాదించండి స్వామి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన సదాసతులను సీతను పిలుచుకొని రండి. స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. సైనికులారా శివధనస్సుని తీసుకొని రండి. ఆపండి.
పీడకాన్ని వేసి పాపడికి తలపడింది. ఈనాడు కూడా పరశువుకి బలవక తప్పదు. ప్రభు ఆగ్రహించండి, ప్రభు శాంతించండి. శివధనస్సును విరచడం అంతటి ఘోర పాపం అని మేము గ్రహించలేదు. అయినా పసిపాలుడు చేసిన తప్పుకి ఎందుకు ఇంతటి ఘోర శిక్ష? ఓ మహాప్రభు, పరశుని ధరించి భార్గవరాముడి వలె దర్శనమిస్తున్న మీకు ఆగ్రహం అలంకారమే. మీరు విధించే ఎటువంటి శిక్షనైనా నేను మనసావాచ కర్మన స్వీకరిస్తాను. ఇంతటి అహంకారమా? అయితే ఇదిగో పీనాకం కంటే 1000 రెట్లు ఎక్కువ శక్తివంతమైన శరంగబాణం. నీవు నిజంగానే అంతటి గరుడు అయితే దీనిని ఎక్కుపెట్టి నిరూపించుకో. ఈ రోజుతో ఈ భూమికి భార్గవరాముడి అవతారం ముగిసింది. ఇక రఘురాముడి అవతారం మొదలైంది. స్వస్తి. ఏమిటి ఆ సంతోషం కలిగి? సంతోషం కాక ఇంకేంటి మంతరా? నా పుత్రుడు, నా రాముడు ఈ అయోధ్య సామ్రాజ్యానికి మహారాజుగా పట్టాభిషిక్తుడు అవుతున్నాడు. ఇది ఎంతటి శుభ సందర్భం! నీ పుత్రుడా? రాముడా? నీ పుత్రుడు భరతుడే నీ పుత్రుడు. ఏమిటి నీవు మాట్లాడేది మంతరా? భరతుడు రాముడు ఇద్దరు నాకు సమానులే. నీకు ఇద్దరు సమానులే అయినా రాముడు రాజ్యం అంటే కౌసల్య రాజమాత అవుతుంది. మాకు వలే నీవు కూడా కౌసల్యాకి దాసివి అవుతావు. రాముడి సంతానానికే రాజ్యాధికారం వస్తుంది. భరతుడి సంతానానికి రావడం పుణ్యం. తగిన ఉపాయాన్ని నీవే బోధించు. గతంలో దశరథ మహారాజు నీకు ఇచ్చిన 2 వరాలను ఉపయోగించుకునే సమయం ఆసన్నమైనది. కైకా, ఏమైంది కైకా? ఎందుకు అలక? నాకు ఒక కోరిక ఉన్నది. దానిని మీరు తీరుస్తానని మాట ఇస్తే చెప్తాను. నా ప్రాణానికి ప్రాణమైన శ్రీరామునిపై ఆన, ఏ కోరికైనా తీరుస్తా. అయితే రాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడి పట్టాభిషేకం జరగాలి. రాముడు నార చీరలు జింక చర్మం ధరించి జటాధరి అయి 14 సంవత్సరాలు. కైకా, ఏమిటి నువ్వు మాట్లాడేది? శ్రీరాముడు, మన రాముడు నీకు ఏమి అపకారం తలపెట్టినాడు? భరతుడి కంటే ఎక్కువగా నిన్ను సేవించాడే. అటువంటి వాణ్ణి అరణ్యానికి పంపాలని నీకు ఎలా అనిపించింది? నా రాముడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. నా చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా. రాముడిని మాత్రం నాకు దూరం చేయకు కైకా. మీరు ఇచ్చిన వరాలను తీర్చకపోతే నన్ను నేను అగ్నికి ఆహుతి చేస్తాను. వద్దు, అంత మాట వద్దు. రాముడిని పిలిపించండి. ప్రణామము తండ్రి గారు. మీ వర్తమానానికి కారణం ఏమైంది తండ్రి గారు? ఎందుకలా సతమతమవుతున్నారు? మాత, మీరన్నా చెప్పండి. మీ తండ్రి గారు గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను నేను ఇప్పుడు కోరినాను. వాటిని నీవు తీరుస్తానని ప్రమాణం చేస్తే చెప్తాను. అమ్మా, నా తండ్రి నా ప్రాణం. ఆయన ఆదేశించాలే కానీ సముద్రంలో దూకడానికైనా విషాన్ని సేవించడానికైనా నేను సిద్ధమే. ఆయన ఆజ్ఞంటో చెప్పండి, శిరసావహిస్తాను. మా కోరిక ప్రకారం నీవు నార చీరలు ధరించి 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. నీ స్థానంలో భరతుడు అయోధ్య రాజ్యాధికారిగా పట్టాభిషిక్తుడు అవుతాడు. అమ్మా, భరతుడు అంటే నాకు ప్రాణం. భరతుడి పట్టాభిషేకానికి నేను కాదంటానా? నాకు రాజ్యకాంక్ష లేదమ్మా. తండ్రి గారు స్వయంగా ఆదేశించుకున్నారు. మీరు చెప్పారు కాబట్టి నేను వెంటనే దండకారణ్యానికి బయలుదేరుతాను తల్లి. నాయన లక్ష్మణ, నీవు సదా మీ అన్నగారికి వదిన గారికి తోడుగా ఉండు. ఎటువంటి పరిస్థితిలో అయినా నువ్వు వారిని విడవకు. ఎలాంటి కష్టాలైనా నువ్వు వారి కోసం అనుభవించు. నీ కష్ట సుఖాన్ని త్యజించి ఈ అరణ్యవాస కాలంలో వారి సేవకై సన్నద్ధుడు కాగలరు. తమరి ఆజ్ఞ మాత. స్వరూపుల్లా ఉన్నారు. వీధిలో ఒకరినైనా వశపరుచుకుంటే ప్రపంచంలోనే అందమైన యువకుడు నా వాడవుతాడు. మానవ, ఎవరు నీవు? ఇంతటి తేజస్సుతో వెలిగిపోతున్నావు. నీవు నన్ను మనువాడితే నీకు ఎంతో వైభవం, ఎన్నో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చూడు దేవి, నేను వివాహితుణ్ణి. అదిగో ఆయన మా అనుజుడు లక్ష్మణుడు.
ఆయన నీకు సహాయపడగలడేమో. మానవ, నీవు కూడా మీ సోదరుడు వల్లే ఎంతో అందంగా, చూడగానే మంత్రముగ్ధులైపోయేలా ఉన్నావు. నా లాంటి అందాల సౌందర్య రాశిని మనువాడి నీ జీవితాన్ని సాఫల్యం చేసుకో. చూడు దేవి, మా నిరాకరించిన వారిని వివాహం చేసుకోవడం నాకు అంత శోభనివ్వదు. మీరు వెళ్ళి మా అన్నగారిని అడగటం మంచిది. చూడు దేవి, నా భార్యని వీడి నేను మరో స్త్రీని వివాహం చేసుకోలేను. నన్ను క్షమించు. కేవలం ఒక మామూలు స్త్రీ కోసం నన్ను నిరాకరిస్తున్నారా? ఇప్పుడు నేను ఆ స్త్రీని వధిస్తే నన్ను వివాహం ఆడతారా? ఎంతటి అహంకారం! నన్నే కురపిన్ని చేసేంత దుస్సాహసమా? నీ ప్రాణాలు తీసే వరకు ఊరుకోను. భవతి భిక్షాందే, భవతి భిక్షాందే. ప్రణామాలు మునివర్య. మీ రాకకు కుశలమయ్యాము. రండి, ఆతిథ్యాన్ని స్వీకరించండి. తల్లి, వాకిటిలో నుండి భిక్ష వేయడం సబబు కాదు. నువ్వు వేదలిస్తే ఆ గీత దాటిరా, లేదా మేము బయలుదేరుతాం. ఆగండి మహర్షి. ఇంటికి వచ్చిన మహాయోగిని యుక్త హస్తాలతో పంపడం రాముని భార్యగా నాకు అపకీర్తి. సీత, 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 పంచభూత కనుమలారా, మిమ్మల్ని చేతులు చోటి చర్చిస్తున్నాను. నా సీత ఎక్కడుందో, ఏమైందో దయచేసి నాకు చెప్పండి. నాకు ఇన్ని బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రుడనే లోకహితం కోసం ప్రవర్తిస్తుంటే ఈ దేవతలందరూ నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నారు. అందుకే నా పరాక్రమం ఏమిటో, నా చేతనం ఏమిటో చూపిస్తాను. నా నారా జమాలను విడిచిపెట్టడం మొదలు పెడతాను. పక్షులు ఎగరవు, దేవతా సంచారం ఉండదు. నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవ దానవ గణపతో కలిపి సంస్థ ప్రమాణంలో ప్రాణాలు సమానం చేస్తాను. నా అస్త్రాలు విడిచిపెట్టడం మొదలు పెడతాను. భ్రాత, ఆగండి. తమరు శాంతి స్వరూపులు. ఆవేశంలో అనర్థం తలబెట్టకండి. మనం వదిన గారిని వెతుకుదాం. ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా తప్పక మాతను తీసుకొని అయోధ్యకు బయలుదేరుతాం. రామ 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 రామ. ఎవరది? అమ్మా, నన్ను రాముడు అంటారు. ఈయన మా అనుజుడు లక్ష్మణుడు. ప్రభు ధన్యోస్మి. రండి ప్రభు, రండి. మీ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమైనది. ఆశీర్వదించండి. తల్లి, బాగా ఆకలిగా ఉన్నది. తినడానికి బలహారం లాంటిది ఏమైనా లభిస్తుందా? అయ్యో, క్షమించండి ప్రభు. మీరు వచ్చిన సంతోషం. ఏమిటి నేను వీక్షిస్తున్నది? ఇద్దరు మహాబలవంతులు మా నివాసం వద్దకి వస్తున్నారే. బహుశా నన్ను సంహరించడానికి మా అన్న వాలే వీరిని పంపారేమో. సుగ్రీవా, ఎందుకు ఈ ఆందోళన? నువ్వు ఆ మనుషుల్ని చూసి తప్పుగా అనుకుంటున్నావు. వాళ్ళ వేషధారణ, ముఖ చిత్రాలు చూస్తుంటే దివ్య స్వరూపుల్లో ఉన్నావు. నేను వెళ్ళి వాళ్ళ రాక కారణం కనుక్కుంటాను. ఎవరు మీరు? చూస్తుంటే రాజకుటుంబీకుల్లో ఉన్నారే. మీకు ఇక్కడేం పని? నన్ను లక్ష్మణుడు అంటారు. ఈయన మా అగ్రజులు రామ. మేము అరణ్యవాసం చేస్తుండగా ఒక దుష్టుడు మా వదిన గారిని అపహరించుకెళ్ళాడు. ఆవిడ జాడ కోసమే మేము ఇలా వచ్చాము. మీరు సరైన చోటికే వచ్చారు. మా రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. కానీ ఇక్కడ మా రాజు సుగ్రీవునికి అదే దుస్థితి పట్టింది. కనుక మీరు మా రాజు సుగ్రీవుని కలుసుకుంటే మీకంతా మేలు జరుగుతుందని కోరుతున్నాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు.
మేము కూడా అదే కోరుకుంటున్నాము వానర యోధ. ప్రభు మీరెవరు మిమ్మల్ని చూస్తుంటే మా మనసు పొంగిపోతున్నది. మీకు సేవ చేయాలని మా మనసు తప్పిస్తున్నది. అచ్యుత కేశవ హరి నారాయణ, అచ్యుత కేశవ హరి నారాయణ. ఈయన మా రాజు సుగ్రీవుడు. సుగ్రీవ, నీ దుస్థితి హనుమ నాకు వివరించాడు. నీవు వెళ్ళి వాలితో తలపడు, నేను నిన్ను రక్షిస్తూ వాలిని సంహరిస్తాను. అయితే నీవు నాగకేసర పులతని ధరించి యుద్ధం చేయి. నీ విజయ బాధ్యత నాది. అలాగే రామా. వాలి బయటికి రా, చూసుకుందాం. ఇదేం ధర్మం రామా? చెట్టు చాటు నుండి ఒక రాజును చంపడం ధర్మమేనా? అయినా నువ్వు సీత జాడ కోసం ఈ సుగ్రీవుని కాకుండా నన్ను ఆశ్రయించుంటే ఆ 10 తలల పురుగుని బందీ చేసి నీ కాళ్ళ దగ్గర పడేసేవాడిని. పరస్త్రీని అపహరించిన ఆ రావణుడికి సోదరుడి భార్యని ఆశించిన నీకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. నేను నీ వలె నాగరికత ఉన్న మానవుణ్ణి కాదు, అడవుల్లో వెళ్తున్న వానరుణ్ణి. నాకు ఈ ధర్మం వర్తించదు. అందుకే నిన్ను ఒక జంతువు వలె వేటాడానే తప్ప నిన్ను ఒక రాజుగా గుర్తించలేదు వానర యోధ. నన్ను క్షమించండి రామ. నా వలె నా పుత్రుడు అంగదుడు అధర్మాత్ముడు కాదు. వాడిని మీ చేతుల్లో పెడుతున్నా. నాన్న, యోధులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలో వెళ్ళి సీతమ్మని వెతకండి. ఈ మహారాజుగా ఇదే నా మొదటి ఆజ్ఞ. హనుమా, ఎందుకంత నిస్సాయ ఉన్నావు? రాజా సుగ్రీవ ఆజ్ఞ ప్రకారం నేను దక్షిణ దిశలో వెళ్ళాను. కానీ అక్కడికి చేరాలంటే సముద్రాన్ని నేను లంఘించాల్సి ఉంటుంది. ఇది నా వల్ల సాధ్యమే. అంజని పుత్ర, కేసరి నందన, అసలు నీవెవరో తెలుసా? వానరులకు రాజులుంటే సుగ్రీవుడితో సమానుడు. అతనికంటే ఎక్కువ బలపరాక్రములు కలిగిన వాడివి. అంతేకాదు రామలక్ష్మణుడు తేజసాచ బలేనచ. రామలక్ష్మణుడు యొక్క బలంలో కానీ తేజస్సులో కానీ కించిత్ కూడా తప్పలేదు. అని మా లక్ష్మ గరిప మహిమా ప్రాప్తి ప్రారంభం ఇంతతో రచిత అనేక సిద్ధాలు కలిగి ఉన్నాయి. ఇంత సమానం కావాలి ఈ లోకంలోనే లేరు. ఈ వానర కార్యాన్ని సాధించి సుగ్రీవుడు మాట నిలబెట్టుడు. ప్రభుముద్రిక మేలుముఖమాయి జలగిలందిదే అచలజాయి దుర్గమ్మ కాచ చేతిగా జీతే సుఖమానుగ్రహ తుమ్మరే చేతే. జై శ్రీరామ్. ఇంత పెద్ద లంకలో మా తల్లి సీతాదేవిని నేను ఎక్కడ వెతకాలి? ఎవరి స్త్రీ ఇంత దేదీప్యమానంగా వెలిగిపోతుందంటే ఖచ్చితంగా మా తల్లి సీతాదేవి అయి ఉంటుంది. తల్లి, నేను శ్రీరామదూతను. నా పేరు హనుమ. రామచంద్రమూర్తి గుర్తుగా ఇవ్వమను. ఇది నా రామునిదే హనుమా. తల్లి, మిమ్మల్ని ఇప్పుడే రాముని చెంతకి నా భుజాలపై తీసుకెళ్తాను. తక్షణమే మనం బయలుదేరుదాం. ఆజ్ఞాపించండి. లేదు అంజని పుత్ర, నేను పరపురుషుని తాకను. నన్ను నా రాముడే తీసుకువెళ్తాడు.
ఆ నీచుడికి బుద్ధి చెప్తాడు. నీవు వెళ్ళి రామునికి నా జాడను తెలియజేయి. మీరు సరిగ్గా చెప్పారు తల్లి. శ్రీరాముని స్థాయికి అదే తగినది. నేను ఇక సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్. ప్రధాన కార్యం ముగిసినది. ఇక రావణుని బలం సైన్యాన్ని పరిశీలిద్దాం. ఓరి వానరా, ఎవరు నీవు? నా 8 అక్షోహిణుల సైన్యాన్ని హతమార్చావు. నా బంగారం లాంటి అశోకాన్ని చిందనవందర చేశావు. లంకాధిపతి రావణ, నేను శ్రీరామదూతను. నా పేరు హనుమ. నా రాముని చేతిలో నీకు మరణం తథ్యం. అతని శక్తి పరాక్రమం ముందు నీవు చిన్నబోతావు. కనుక మా సీతాదేవిని విడిచిపెట్టి ప్రాణభిక్ష కోరుకో. ఒక్క కోతి మాకు నీతులు చెప్తా. ఎవరక్కడ? వెంటనే వానరుడి తోకకి నిప్పంటించండి. అన్నయ్య రావణ, ఇప్పటికే ఒక స్త్రీని అపహరించి ఒక తప్పును చేశావు. ఇప్పుడు ఈ దూతను చంపి ఇంకో తప్పును చేయకు. మాకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు విభీషణ. మీ సెలవులు మాకేం అవసరం లేదు. మీరంటించండి. సభాధ్యక్షులారా, ఆ వానరుల్ని హతమార్చి లంకను ఎలా కాపాడుకోవాలో యోజన వేయండి. మహారాజా, నరవాణులలో ఆందోళన చెంది ఎందుకు ఈ ఆందోళన? మీ వంటి మహాపరాక్రమవంతులకి ఈ సామాన్య మానవులను హతమార్చలకు ఎందుకు ఈ ఆందోళన? మంత్రివర్య, శత్రువుల శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా వారిని చులకన భావించరాదు. సీతాదేవిని అపహరించుకుని వచ్చింది. దీనివల్ల మనకే పాపం వస్తుంది, సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతాదేవిని శ్రీరామునికి అప్పచెప్పడమే తగినది. ఓరి విభీషణ, మమ్మల్ని ఎదిరించే దుస్సాహసం చేస్తాం. ఈ వానరులు చేష్టలు భరించలేకపోతున్నా. ఓరి వానరా, నిన్ను నా కాళ్ళ కింద వేసి నలిపేస్తా. రామభక్తులైన ఈ వానరులను తక్కువ అంచనా వేయకు రావణ. మేము తలుచుకుంటే నీ సామ్రాజ్యాన్నే కుదిపేయగలం. ఆ రాముడున్నాడనే ధైర్యంతోనే కదా మీరు చేష్టలు వేస్తున్నారు. ఒక్కసారి ఆ రాముడిని సమరిస్తే మీరంతా దారిన పడతారు. మండిత విస్ఫులింగ విషమజ్వలితానుల కీల రక్షకర్పాండము నిందరామ వచనాధిపతీసుడు వజ్ర సాధన ఖండిత కొంత కంట కనకాంత పురాతక శైలచారణ చంద బల ప్రచండ పురదండన వికండన చండకాండములు రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని ఎక్కుపెట్టి తన అక్ష పాలతూడిలోని పాల వింటి వారికి సంధించి వదులుతుంటే తల్లు తల్లు అనేటువంటి మెరుపులతో లంకాపతలపై ఆకాశాన్ని కమ్మేసి రాక్షసుల మహారాష్ట్రప్పుడు రావడానికి దిక్కని రామచంద్రమూర్తి వచ్చి ఎందుకు నీకు తప్పు సర్వకాలి కలిపి చూపించు. ఎంత పని? రామచంద్రమూర్తి బలపరాక్రమాలలో 1% నాకాలనే కలపలేకపోయావు. రాముడితో యుద్ధం చేసి గెలుస్తారని ఎలా అనుకున్నావు రావణ? ఇంతటి ఘోరమైన అవమానమా? ఇక యుద్ధాన్ని ప్రారంభం చేయండి. కుంభకర్ణుడిని లేపండి.
పుత్రుణ్ణి చంపిన వాడిని చంపి నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. ఆదియు అంతము రామునిలోనే మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం